పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీలంశెట్టి వెంకటరమణ అలియాస్ శ్రీను అనే కరడుగట్టిన దొంగను అరెస్ట్ చేసి 21 తులాల బంగారు నగలు, కిలో వెండి, 1,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన సీలంశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి తన 20వ ఏట నుండే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడన్నారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ. ప్రస్తుతం జనగామలో ఉంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 200 దొంగతనాలకు పాల్పడ్డాడని తెలియజేశారు. గతంలో జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా పోలీస్ అధికారుల సాయంతో ఉప్పల్లో మైత్రి టిఫిన్ సెంటర్ను కూడా నడిపి అనంతరం మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారని వారు అంటున్నారు. వాళ్ళు మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంకాలం 7:40 ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ డోర్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్లో అల్మెరాస్ అన్నీ కూడా పగలగొట్టి అన్ని వస్తువులు కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంట్లో దాదాపు ఒక 14 తులాల గోల్డ్, తర్వాత 21 తులాల సిల్వర్ థెఫ్ట్ కాబడిందని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఏసీపీ మల్కాజ్గిరి వారి యొక్క ఆధ్వర్యంలో సిఐ పోచారం, తర్వాత డిఐ గట్కేసర్, అతను డిఐ గట్కేసర్ కానీ పోచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా, సో వారు, తర్వాత యుగంధర్ డిఎస్ఐ, వీళ్ళ ముగ్గురు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ ద ప్రాసెస్ దాదాపు ఒక 200 కెమెరాల వరకు పోలీసు వారు అన్ని